నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం. దీని ప్రభావంతో కోస్తాలో నేడు రేపు అతి భారీ వర్ష సూచన. సీఎం చంద్రబాబు చిత్రపటానికి బీసీ నేతలతో కలిసి క్షీరాభిషేకం చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా 5 ఏళ్లలో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం తప్ప జగన్ బీసీలకు ఏమీ చేయలేదని వ్యాఖ్య. ప్రధాని మోదీపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శలు. ఎలక్షన్ కమిషన్ తప్పుదారి పట్టిందని విమర్శ. విజయవాడలో సందడి చేసిన పరదా చిత్ర బృందం. ప్రతి ఒక్కరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరిన నటి అనుపమ పరమేశ్వరన్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల వైపుగా పయనించే అవకాశం ఉందని వివరించారు. బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో కార్పొరేషన్లో ఏర్పాటు చేశారే తప్ప ఒక్క పైసా నిధులు ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వెంకట గురుమూర్తి, టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్యలతో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ బీసీలు అంటే వెనుకబడిన తరగతుల వారు కాదని, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని అన్నారు. నాయి బ్రాహ్మణుల దుకాణాల్లో నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోందని తెలిపారు. దీనివలన వారికి ఆర్థిక భారం తగ్గుతోందన్నారు. చేనేత కార్మికులు ప్రోత్సాహానికి 5 కోట్ల ఆర్థిక సాయం, హ్యాండ్లూమ్ వారికి 200 నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాలు చేస్తున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప ఒక్క పైసా నిధులు ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడిందని గత టీడీపీ ప్రభుత్వం, నేడు కూటమి ప్రభుత్వమేనని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. అనంతరం గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ భారతదేశంలో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 10 లక్షల రూపాయల ఫండ్ ఇస్తామని చెప్పిన గత వైసీపీ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని అన్నారు. గత 5 సంవత్సరాలుగా 2019-24 మధ్య బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని బలహీన వర్గాల వాళ్ళని బలహీనులుగానే ఉండాలని ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేసింది. కానీ ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం బీసీలంటే బలహీన వర్గాలు కాదు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కాదు, బ్యాక్ బోన్ కమ్యూనిటీస్ అని ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉన్నాం. కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి ఆదరణ పథకం అని, అలాగే ఈ బలహీన వర్గ సామాజిక వర్గాల్ని ఆర్థికంగా పరిపుష్టి చేయటం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మా గౌడ సోదరుల్ని బ్రాందీ షాపుల్లో వాటాలు ఇచ్చాం, వాళ్ళకి షాపులు ఇచ్చాం. ఎటువంటి ఆక్షన్లు, ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారం చేసుకునే దానికి స్కీముల్లో 10% షాపులు ఇచ్చాం. అట్లాగే వాళ్ళ బారుల్లో వాళ్ళకి బార్లు ఇస్తూ ఉన్నాం. అట్లాగే నాయి బ్రాహ్మణులకి ఉచిత కరెంటు కానీ, రజకులకు ఉచిత కరెంటు కానీ, మా చేనేత సోదరులకు ఉచిత కరెంటు కానీ, అన్ని రకాలుగా అంటే విద్యాపరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, వాళ్ళ పిల్లలు చదువుకుంటే చదువుల పరంగా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల వరాలు జల్లు కురిపించారు. నాయి బ్రాహ్మణ సోదరులకి షాపుల్లో 150 యూనిట్లు ఉంటే ఉచిత కరెంటు, దాన్ని 200 యూనిట్లు చేయటం. అదేవిధంగా చేనేత సోదరులకి, కార్మికులకి మరి 5 కోట్లు థ్రిఫ్ట్ ఫండ్ని రిలీజ్ చేయటం. అదేవిధంగా హ్యాండ్లూమ్కి అయితే 200 యూనిట్లు, పవర్లూమ్కి అయితే 500 యూనిట్లు కరెంటుని ఉచితంగా ఇవ్వటం. అంతేకాకుండా మరి చేనేత సోదరులకి ప్రతి సంవత్సరం కూడా 25,000 రూపాయలు వారికి ఆర్థికంగా సహకారం చేయటం. దాంతోపాటు గౌడ సోదరుల గతంలో షాపుల్లో 10% వాటా అంటే 345 షాపులు ఇచ్చారు.
ఈ రోజున బారులో కూడా 10% వాటా ఇచ్చారు. ఈ సందర్భంగా మా బీసీ బడుగు బలహీన వర్గ సోదరులందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పాలాభిషేకం చేశాం బోండమ్మ గారి నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గంలో. ఎందుకు చేశామంటే అసలు బీసీలకి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో స్థానిక సంస్థలు 20% వాటా ఇచ్చింది ఆనాడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 33% చేసి బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో 10% పోగొట్టుకున్నాం రిజర్వేషన్ని. అంతేకాకుండా ఇవాళ గౌడ సోదరులకు చూసుకున్నట్టయితే ఆనాడు తాటి చెట్టు మీద నుంచి పడితే 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమాలు ఇచ్చాం. కానీ 10 లక్షలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు కూడా ఎవరికి కూడా ఇవ్వలా. ఆనాడు ఆదరణ పథకం కింద బీసీలందరికీ కూడా వారి వారి వృత్తుల్లో వాళ్ళకి కావలసినటువంటి పరికరాలు ఇచ్చాం, కొంత నగదు ఇచ్చాం, అందరిని ప్రోత్సహించాం. ఈ రోజున ఆధునిక పనిముట్లు కూడా మళ్ళీ ఆదరణ 3 కింద ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఓటు ద్వారా స్వతంత్రం, స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఎవరు ఊహించని విధంగా మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక పలు అనుమానాలు వచ్చాయని ఆరోపించారు. మోదీ ప్రధాని అవడానికి కారణమైన 40కి పైగా ఎంపీల ఓట్లు బోగస్ అన్నారు. అది నిజమా అబద్ధమా చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉందన్నారు. భద్రతగా భావించే ఎలక్షన్ కమిషన్ తప్పుదారి పట్టిందని దుయ్యబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మనుషుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయన్నారు. 30-40 ఏళ్ల నుంచి ఇది జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ 63వ డివిజన్ టీం టీడీపీ ఆధ్వర్యంలో 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్లో గణేష్ చవితి ఉత్సవాలు రాట వేయడం జరిగింది. గత 3 ఏళ్లుగా మహోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ గత సంవత్సరం వరదల కారణంగా ఉత్సవాలు సక్రమంగా జరగలేదని నిర్వాహకులు గుర్తు చేశారు. విఘ్నేశ్వరుడి దయతో సెంట్రల్ నియోజకవర్గానికి భవిష్యత్తులో మరెప్పుడూ వరదలు రాకూడదని ఆకాంక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్లో శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ మరియు 63వ డివిజన్ టీం టీడీపీ ఆధ్వర్యంలో గణేష్ చవితి మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నేడు రాట వేయడం జరిగింది. కార్యక్రమంలో లబ్బా దుర్గా, వైకుంఠం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా డివిజన్లో విఘ్నేశ్వర మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం ఎన్నడూ చూడని తీవ్ర వరదల కారణంగా గణేష్ ఉత్సవాలను సక్రమంగా నిర్వహించుకోలేకపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈసారి ఆ విఘ్నేశ్వరుడి కటాక్షంతో భవిష్యత్తులో సెంట్రల్ నియోజకవర్గం ఎటువంటి వరదల బీభత్సం చూడకుండా ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాలలో స్థానిక ప్రజలు, భక్తులు, యువకులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, కాసిం, కోల శ్రీనివాస్, బత్తులకొండ, పైడి శ్రీను, ఎల్వీఆర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి ఆశీస్సులతో 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్ నందు శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ అలాగే 63వ డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవ ఉత్సవాలు ఘనంగా రాటని వేసి ప్రారంభించడం జరిగింది. రాబోయే వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా 63వ డివిజన్ ప్రజలందరూ కూడా కోలాహలంగా వినాయక చవితి పండుగ చేసుకోవాలని బోండా ఉమామహేశ్వరరావు గారు పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు మేము కూడా డివిజన్లో విఘ్నేశ్వర మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి ఈ రాటను వేయడం జరిగింది. గత సంవత్సరం కనీవిని ఎరిగినటువంటి వరదల కారణంగా సెంట్రల్ నియోజకవర్గం అలాగే సింగనగర్ పరిసర ప్రాంతాల్లో గణేష మహోత్సవ ఉత్సవాలను నిర్వహించుకోలేకపోయాం. ఈ ఏడాది ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. వారి ఆకాంక్ష మేరకు మేము కూడా ఘనంగా నిర్వహించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు బోండా ఉమేశ్వర గారు ఆదేశాల మేరకు 63వ డివిజను 3వ సంవత్సరం వినాయక చవితి రాట వేయడం జరిగింది. దానికి సందర్భంగా అందరూ ఈరోజు మన డివిజన్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, బూత్లలో కానీ అందరూ సహకరించారు. ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా వినాయకుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి 63 డివిజన్ ప్రజలకు కానీ, నాయకులకు కానీ అందరికీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. రాజీవ్ నగర్ సెంటర్ నందు విఘ్నేశ్వరుడి రాట వేయడం జరిగింది. మా కార్యకర్తలు, నాయకులు మరి అందరూ పూజా కార్యక్రమాలు మహిళలందరూ కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ విఘ్నేశ్వరుడి ఎల్లవేళలా ఈ రాష్ట్రానికి, ఈ డివిజన్కి అందరినీ కాపాడాలని చెప్పి కోరుకుంటాం. ఈ రోజున 63వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో వినాయక ఆరాటం వేయటం జరిగింది. ఇది మూడవది
3వ సంవత్సరం చేయటం జరిగింది. గతంలో వరదలు రావటం వల్ల బాగా విపరీతంగా బుడమేరు పొంగటం వల్ల మేము గతంలో వినాయక మహోత్సవం చేయలేకపోయాము. అలాగే ఈ రోజున 63వ డివిజను కమిటీ ఆధ్వర్యంలో ఎల్వీఆర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక మహోత్సవం మూడో సంవత్సరం జరుపుకుంటాము. సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు సహాయ సహకారాలతో మరియు ఆయన ఆశీస్సులతో ప్రతి సంవత్సరం 63వ డివిజన్లో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వినాయక పందిరి వేసి వినాయక చవితి కార్యక్రమం చేస్తుంటాము. వరదల కారణంగా గత సంవత్సరం చేయలేకపోయాం. మళ్ళీ 63వ డివిజన్ కమిటీ తరఫున ఈ మన రాజీవ్నగర్ సెంటర్లో వినాయక రాట వేయడం జరిగింది. ఈ సందర్భంగా నగర ప్రజలకు డివిజన్ ప్రజలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విద్యార్థులు మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకుని వాటి సాధన దిశగా కృషి చేయాలని ఈగల అధిపతి ఐజీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. ఎన్డీపీఎస్ చట్టం కింద పట్టుబడితే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, 2 లక్షల వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. గవర్నర్పేట మాకినేని బసవపన్నయ్య ఆడిటోరియంలో యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల స్వాగత కార్యక్రమం సంయుక్తను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల అధిపతి ఐజీ ఆకే రవికృష్ణ హాజరై విద్యార్థులతో నషాముక్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. మత్తు పదార్థాల వలన జీవితం అంధకారంలోకి జారిపోతుందని హెచ్చరిస్తూ ఎన్డీపీఎస్ చట్టం కింద పట్టుబడితే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, 2 లక్షల వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ డీజీపీ కేజీవి సరిత డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యా సంస్థలు, విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈగల్ ఎస్పీ కె నాగేష్ బాబు ఆతిథ్య రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను వివరించి యునైటెడ్ కాలేజ్ విద్యార్థులకు వెలుగైన భవిష్యత్తు ఉందన్నారు. కాలేజీ ఫౌండర్ అబ్దుల్ రజాక్ కళాశాల పేరుకు సంస్కృత అర్థమైన సంయుక్తగా ఈ కార్యక్రమానికి నామకరణం చేశామని, విద్యార్థుల ప్రతిభను వెలికితీయటం లక్ష్యమని పేర్కొన్నారు. నషాముక్త భారత్ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రతిజ్ఞలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రత్యేకంగా ఈ క్యాంపెయిన్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా యువతనంతా అప్పీల్ చేస్తున్నాం. ఈ డ్రగ్స్ వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా సరే మీ ప్రాంతంలో కానీ, మీ బడిలో కానీ, కాలేజీలో కానీ మాదక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ ప్రవేశిస్తే 1972కి సమాచారం అందించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ మేనేజ్మెంట్ వారికి, బిజినెస్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా వాళ్ళ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. నమస్కారం. నా పేరు అబ్దుల్ రజాక్, యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విజయవాడ డైరెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన కాలేజీలో సంయుక్త అనే టాలెంట్ ఫెస్ట్ని ఆర్గనైజ్ చేశాం. దీనికి ముఖ్య అతిథిగా మన ఐజీ గారు అండ్ అలాగే మన కమిషనర్ ఆఫ్ పోలీస్, అలాగే మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీళ్ళందరూ వచ్చి పిల్లలకి ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టాము. అంటే బేసికల్గా ఇది టాలెంట్ ఫెస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్తో పాటు పిల్లలకి కావాల్సిన అవేర్నెస్, ఈరోజు యువతరం ఎందుకు పాడైపోతుందని చూసుకుంటే ద మెయిన్ రీజన్ వచ్చేసేసి డ్రగ్స్. సో ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్తో మనము వీళ్ళందరినీ పిలిచి, చీఫ్ గెస్ట్లు అందరినీ పిలిచి పిల్లలకి ఒక అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకి మంచి దారిలో నడపాలని మనం కోరుకుంటూ ప్రతి ఒక్కరితో ఈరోజు అందరు కలిసి ప్లెడ్జ్ అనేది మనం చేయించాం. అలాగే మన కాలేజ్లో ప్రతి సంవత్సరం ఇలా కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇస్తాము. స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అలాగే మల్టీ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే మన కాలేజ్లో ఇంటర్వ్యూ స్కిల్స్ పెట్టి వాళ్ళకి మంచి జాబ్స్ ఇప్పిస్తాము. సో బేసికల్గా మన కాలేజ్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ నడుపుతాం, అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా నడుపుతాం. ఈరోజు ఈ ముఖ్య అతిథితో చేతులతో మనం ఒక కొత్త కోర్సుని కూడా ప్రారంభిస్తున్నాం. దాని పేరు ఈవెంట్ మేనేజ్మెంట్. ఇది 1 సంవత్సరం డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్. సో ప్రతి ఒక్కరూ చేరొచ్చు ఈ కోర్సులో.
సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు విచ్చేసిన పెద్దలకి అలాగే మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో 60వ డివిజన్ బాంబే కాలనీకి చెందిన కుటుంబాలకు ఇళ్ల పట్టాలను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన మహిళలు ఎన్నాళ్లుగానో పరిష్కారం కాని తమ ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించినందుకు బోండా ఉమాకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంచె ధనశేఖర్ మాట్లాడుతూ బాంబే కాలనీ వాసులు 22 సంవత్సరాల కలను ఎమ్మెల్యే బోండా ఉమా నెరవేర్చారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రిజిస్ట్రేషన్ చేయని మిగతా కుటుంబాలకు కూడా త్వరలోనే ఇళ్ల పట్టాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఈరోజు బాంబే కాలనీ ఎప్పటి నుంచో కళ, 22 సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాలు లేని వారికి ఈరోజు కొంతమందికి మన బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కొంతమందికి రిజిస్ట్రేషన్ చేయించి ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. గత 22 సంవత్సరాల క్రితం కాల ఒడ్డున ఉన్న ఇళ్ళనన్నీ కూడా తీసి బాంబే కాలనీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 22 సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసుకోవాలన్నా, లేదు ఏదైనా పిల్లలకు పెద్ద చదువులు చదివించుకోవాలన్నా వాళ్ళకి ఆధారం లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళకి డాక్యుమెంట్ పెట్టుకొని బ్యాంకుల్లో కానివ్వండి వివిధ రూపాల్లో. విజయవాడ గాంధీనగర్లోని శారదా రామకృష్ణ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు దేశభక్తి నినాదాలతో పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంటింటికి తిరంగా కార్యక్రమం చేపట్టామని పాఠశాల కరెస్పాండెంట్ సాయిరాం ప్రసాద్ అన్నారు. విజయవాడ గాంధీనగర్లోని శారదా రామకృష్ణ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు దేశభక్తి నినాదాలతో ర్యాలీగా నడిచారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ సాయిరాం ప్రసాద్ మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇంటింటికి తిరంగా కార్యక్రమాన్ని ఆరుముగం సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో భారత మాత పట్ల గౌరవం, దేశభక్తి, పరస్పర సహకారం, దేశం కోసం కష్టపడే తపన వంటి విలువలను పెంపొందించడం తమ ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేను సాయిరాం ప్రసాద్, శారదా రామకృష్ణ విద్యాలయ కరెస్పాండెంట్ని. ఈరోజు మన భారతదేశం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి సిద్ధమవుతున్న సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈ రోజున మా మిత్రులు అర్ముగం గారి సహకారంతో ఈ యొక్క ఇంటింటికి తిరంగా జెండా అనేటటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. దీని ద్వారా పిల్లల్లో భారతమాత, దేశభక్తి, పరస్పరం గౌరవించుకోవటం, దేశం కోసం కష్టపడాలి అనేటటువంటి భావాలను వాళ్ళకి స్ఫూర్తివంతమైనటువంటి సందేశాన్ని అందివ్వటమే లక్ష్యంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మేము నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా మిత్రులు అర్ముగం గారు గత 25 సంవత్సరాల నుంచి ఆయన ఈ ప్రాంతాల్లో చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ అవి ఏదైనా సరే దేశం కోసమే ఆయన చేస్తారు. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయటం చాలా. గాంధీనగర్లో శారదా రామకృష్ణ స్కూల్ దగ్గర నుంచి కూడా ఘర్ ఘర్కి తిరంగా యాత్ర కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మా గాంధీనగర్లో ఘర్ ఘర్కి తిరంగా అంటే ఇంటింటికి కూడా జెండా ఎగరేయాలి, ప్రజల్లో ఒక దేశభక్తి కార్యక్రమాన్ని మనం మేల్కొల్పే విధంగా ఈ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చిన మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ స్థానికులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఇక్కడ స్థానికులు కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మరి హర్ ఘర్ కా తిరంగా యాత్రను దాదాపుగా 10, 11, 12, 13 తేదీల వరకు మాకు పిలుపు ఇవ్వటం జరిగింది. దీని సందర్భంగా ప్రజల్లో మన దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎంత కష్టపడితే వచ్చింది అని ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తూ దేశం యొక్క ప్రేమను ఈరోజు ప్రజలు పంచుకునే విధంగా మరి అందరికీ కూడా దీన్ని తెలియజేసే విధంగా మరి ఎంతో కష్టపడి మన నాయకులందరూ కూడా స్వతంత్రం కోసం పోరాడి అసూలు బాసి ఈరోజు మనకి ఈ స్వేచ్ఛ జీవనం గడిపించడానికి కారణమైనటువంటి నాయకులందరినీ కూడా మనం ఈరోజు
కొనియాడుతూ వారిని గుర్తు చేసుకుంటూ మరి ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు కూడా మనం ఎంత కష్టపడితే ఈ స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు కూడా తెలియజేసే విధంగా దేశభక్తిని పెంపొందించే విధంగా అందరికీ గుర్తుండే విధంగా ఉండడం కోసంగా మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. లేడీ ఓరియంటెడ్ చిత్రం పరదా చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. పరదా చిత్రం చాలా కష్టపడి చేశామని కంటతడి పెట్టుకుంది అనుపమ. ఈ చిత్రం చాలా కష్టపడి చేశాను, ప్రతి ఒక్కరూ చిత్రాన్ని థియేటర్లకు వచ్చి చూడాలని అనుపమ కోరారు. అందాల బామ అనుపమ కంటతడి పెట్టింది. అనుపమ పరమేశ్వర్ నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం పరదా ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడలో చిత్ర బృందం సందడి చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన అనుపమ మీడియా ముందు తన బాధను వెళ్లబోసుకున్నారు. పరదా చిత్రం చాలా కష్టపడి చేశామని కంటతడి పెట్టుకుంది. ఈ చిత్రం చాలా కష్టపడి చేశాను, ప్రతి ఒక్కరూ చిత్రాన్ని థియేటర్లకు వచ్చి చూడాలని అనుపమ కోరారు. పరదా కథ వినగానే తాను చాలా ఎమోషనల్ అయ్యానని, అంతే ఎమోషనల్తో నటించానని తెలిపారు. ప్రతి హీరోయిన్ ఇలాంటి క్యారెక్టర్ కావాలని కోరుకుంటుందని అన్నారు. దర్శకులు, నిర్మాతలు తన మీద ఎంతో నమ్మకంతో చిత్రాన్ని నిర్మించారని పేర్కొన్నారు. వాళ్ల నమ్మకాన్ని ఖచ్చితంగా ప్రేక్షకులు నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. కోస్టార్స్ గా నటించిన సంగీత, దర్శన చాలా బాగా నటించారని చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి క్యారెక్టర్ కి జీవం పోశారని చెప్పుకొచ్చారు. నటి దర్శన తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకుని మరీ చిత్రంలో నటించారని వివరించారు. కాగా అనుపమ పరమేశ్వర్ లేడీ ఓరియంటెడ్ రోల్లో నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. శ్రీధర్ అనే నేను, విజయ్ గారు, శ్రీనివాస్ అనే కొత్త ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి ఒక బ్యానర్ స్థాపించి ఒక మంచి సినిమా తీయాలనే ఒక తలంపుతోటి అప్పటికే సినిమా బండి సినిమా చేసిన నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్లో మీకు తెలుసు ప్రవీణ్ గారిని దర్శకుడిగా పెట్టుకొని ఒక మంచి కథ ఆలోచించి దాని మీద ఈ కథకి అనుపమ గారే పూర్తిగా 100% న్యాయం చేయగలరు అని చెప్పి దర్శకుడు చెప్పిన మీదట మరి మా విజయ్ గారు, ప్రవీణ్ గారు అనుపమ గారిని కలిసినప్పుడు వారు స్క్రిప్ట్ విన్న వెంటనే ఈ స్క్రిప్ట్ బాగా నచ్చి తప్పకుండా చేస్తానని చెప్పిన మాట ఇచ్చి వారికి తోడుగా మలయాళీ సూపర్ స్టార్ దర్శన రాజేంద్రన్ గారు, సంగీత గారు కూడా ప్రధాన పాత్రల్లో ఈ మంచి సినిమా చేయడం జరిగింది. అదే ఒక మంచి సినిమా తీసాం. మాకైతే చాలా నమ్మకం ఉంది సినిమా మీద. పెద్ద పెద్ద సినిమాలతో పాటు వస్తున్నాం, కూలీ, వార్. సో నేనేమంటానంటే చూసియండి సినిమాలు ఇవన్నీ. కూలీ, వార్ ఈ 14-15 అందరూ చూసియండి సినిమాలు. సో నెక్స్ట్ వీక్ మా సోలో రిలీజ్ పడుతుంది. సో డెఫినెట్లీ మీరు మా సినిమా చూడాలి దాని తర్వాత, ఓకేనా? సో చూపించాలి, సో మీరు చూసి అందరికీ చెప్పండి. అంటే ఏం చెప్తాం అంటే డెఫినెట్లీ ఇది కొత్త రకమైన సినిమా. మనందరూ అంటే ఎప్పుడు చాలా సినిమాలు చూస్తాం తెలుగులో, కానీ ఒక ఫీమేల్ ట్రావెల్ ఫిల్మ్ కానీ ఇవన్నీ మన తెలుగులో చాలా రేర్గా చూస్తాం కదా. డెఫినెట్లీ ఇది ఒక చిన్న సినిమా కాదు, ఇది కొంచెం పెద్ద సినిమా. అది ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. సో అంత ధైర్యంతో ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నా దగ్గరికి ఇలాంటి ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే ఆయన చెప్పినట్టు ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్. నేను చేయకపోయినా ఇది ఎవరు చేసినా ఆ క్యారెక్టర్ అలా స్టాండర్డ్ అవుతుంది. దట్స్ బికాస్ ద స్టోరీ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ద క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఒక హీరో, ఒక హీరోయిన్, అంటే మీరే హీరోలా కనిపిస్తున్నారు. సో ఎలా అనిపించింది? అది నా ప్రివిలేజ్ అండి. నా మీద అలా నమ్మకం పెట్టుకున్నారంటే అది నా ప్రివిలేజ్. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో జరిగిన సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు నగరపాలక సంస్థపై తీవ్ర విమర్శలు చేశారు. నిన్న కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు పాత బస్తీలో సుదర్శన్ అనే వ్యక్తి లయోలా కాలేజ్ వద్ద డ్రైనేజీలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మరణాలకు మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం, ప్రభుత్వంచే వీఎంసీకి నిధులు అందకపోవటమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు మురుగునీరు సాఫీగా పారేలా పూడికలు తీయాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థ అలసత్వం, ప్రభుత్వం యొక్క చేతగానితనానికి నిదర్శనం. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి విజయవాడ నగరం అంతా కూడా ప్రధానమైనటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధం అయిపోయి ప్రజల యొక్క జీవన వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. ప్రధానంగా పాత బస్తీ 53వ డివిజన్ గులాం మొహిద్దీన్ వీధిలో నగరపాలక సంస్థ వారు తవ్వివేసినటువంటి ట్రంచ్లో మరి నిండు ప్రాణం రాత్రి బలి కావటం జరిగింది. సుదర్శన్ అనేటటువంటి వ్యక్తి చనిపోవటం, అలాగే ఇటువైపున లయోలా కాలేజీలో ఒక వ్యక్తి కూడా చనిపోవటం అనేటటువంటిది
జరిగింది. ఈ రెండుటికి నగరపాలక సంస్థే బాధ్యత వహించాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిన్న పడిన వర్షం కారణంగా జరిగిన 2 దుర్ఘటనల్లో 2 మృతి చెందడం అత్యంత బాధాకరమని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. గులాం మొహిద్దీన్ వీధిలో భద్రతా చర్యలు లేకుండా వర్షాకాలంలో నిర్వహించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల గోతిలో మధుసూదన్ రావు పడి మృతి చెందగా జెండా చెట్టు వద్ద వర్షపు నీటితో కొట్టుకుపోయి షేక్ ముర్తజా ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ప్రమాద ఘటనలో జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ మరణాలకు విజయవాడ మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ విభాగం, స్థానిక నాయకులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మీరు గులాం మొహిద్దీన్ వీధి రాయల్ హోటల్ సెంటర్ నుంచి కోమల్ విలాస్ ముందు వరకు కూడా డ్రైనేజ్ పనుల నిమిత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కల్పన ఒక ఉద్దేశంతో ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రజల ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ జరిగేటువంటి పనుల వలన ప్రజలకు ఇబ్బందులు వస్తాయని ఎవరికి కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా కార్పొరేషన్ అధికారులు చేపట్టినటువంటి ప్రణాళిక లేనటువంటి పనుల వలన నిన్న రాత్రి 2 మరణించారు. ఒకటి తిరువాయిపాటి మధుసూదన్ రావు, 2 షేక్ ముర్తాజా. వీళ్ళిద్దరూ చనిపోవడానికి కారణం కేవలం ఇక్కడ మీరు చూశారు, ఇక్కడ ఈ మ్యాన్ హోల్ వరుసగా తవ్వబట్టి ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, ఎటువంటి భద్రతా చర్యలు కార్పొరేషన్ అధికారులు తీసుకోకపోవడం వలన వారు ఇక్కడ రోడ్డు ఉందని చెప్పి నడుచుకొని రావడం, 14-15 అడుగులు కొయ్యిలో పడిపోయి మధుసూదన్ రావు అనేటువంటి 53వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా షేక్ ముర్తాజా జెండా చెట్టు దగ్గర వర్షపు నీళ్లు వరదగా రాబట్టి అతను బైక్ జారి కింద పడితే ఆ నీటి ప్రవాహానికి కొట్టుకెళ్ళిపోయి జెండా చెట్టు దగ్గర ఆయన శవమై తేలేటటువంటి పరిస్థితి. విజయవాడ దాసరి భవన్లో ఫెడరల్ కాస్ట్రో శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొని కాస్ట్రో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కోటేశ్వరరావు, దోనిపూడి శంకర్ మాట్లాడుతూ విప్లవ యోధుడు, క్యూబా దేశ రాజకీయ నేతగా కాస్ట్రో అణగారిన వర్గాల కోసం పోరాడారని తెలిపారు. ఆయన జీవితం, పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. జీవితాంతం విప్లవం కోసం కృషి చేసిన ఆయన అప్పటి క్యూబా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఆ తర్వాత దేశ ప్రధాని అధ్యక్షుడిగా సేవలు అందించారని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి దీటుగా ప్రతిఘటించిన కాస్ట్రో 2016లో కన్నుమూశారని అన్నారు. ఆయన జన్మశతాబ్ది సందర్భంగా నేడు దాసరి భవన్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహించారని వెల్లడించారు. లాటిన్ అమెరికన్ దేశాల్లో వలసవాదానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మొక్కవోని పోరాటం చేసి క్యూబాలో విప్లవాన్ని జయప్రదం చేసి సోషలిస్టు సమాజానికి అంకురార్పణ చేసినటువంటి గొప్ప మహానాయకుడు, విప్లవకారుడు ఫైడల్ కాస్ట్రో శత జయంత్యోత్సవాల సందర్భంగా ఈ రోజున ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి నిర్వాహకులకి అభినందన తెలియజేస్తూ, ఈ రోజున సామ్రాజ్యవాద ప్రమాదం తొలగిపోలా, ఇవాళ తిరిగి మరలా ట్రంప్ రూపంలో జడలు విరచి చరిచి జబ్బలు తరుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరినైతే ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తారో ఆ దేశాల మీద సుంకాలు విధించడం ద్వారా, ట్యాక్సులు వేయటం ద్వారా, వాణిజ్య సుంకాలు విధించటం ద్వారా ఈ రోజున ట్రంప్ మరోసారి తన సామ్రాజ్యవాద అనుకూల వైఖరిని, సామ్రాజ్యవాదం యొక్క నగ్న స్వరూపాన్ని ఈ రోజున బయటపెట్టిన సందర్భంలో ఈ రోజున ప్రపంచం ఉన్నది, సమాజం ఉన్నది. ఈ ఆధునిక సమాజంలో ఇంకా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి పరిస్థితి రాబోతున్నది. కాబట్టి రేపు మన దేశం కూడా గర్వించదగినటువంటి పరిస్థితుల్లోనే ట్రంప్ విధానాలని, సుంకాలను వ్యతిరేకిస్తూ భారత ప్రభుత్వం, అలాగే ఈ నెలాఖరుకు రానున్నటువంటి రష్యన్ అధ్యక్షుడు పుతిన్ రానున్నటువంటి నేపథ్యంలో ఇవాళ క్యూబా విప్లవకారుడు, మహానాయకుడు, చెగువేరా సహచరుడు రాహుల్ కాస్ట్రో సోదరుడు ఫైడల్ కాస్ట్రో యొక్క శతజయంత్యోత్సవాల ప్రారంభ సందర్భంగా మన భారత రష్యాల చెలిమి సామ్రాజ్యవాద వ్యతిరేక, వలసవాద వ్యతిరేక విధానాలకు మన దేశం మొట్టమొదటి నుంచి కూడా అనుకూలం. ఆలీన దేశ విదేశాంగ విధానాన్ని బలపరిచేటువంటి దేశం, సోషలిస్టు సమాజానికి దగ్గరగా ఉన్నటువంటి దేశం భారతదేశం. అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ధీరోదత్తంగా నిలబడి పోరాటం చేసినటువంటి విప్లవ తార, ప్రపంచ దేశాలకి, అనేక దేశాలకి విముక్తి కలిగేటటువంటి ఉద్యమాలకి
స్ఫూర్తినిచ్చినటువంటి ప్రదాత కామ్రేడ్ ఫెడరల్ క్యాస్ట్రో యొక్క జీవితం విప్లవానికి నిదర్శనంగా తన యొక్క జీవితకాలం మొత్తం కూడా మరి విప్లవాల వైపు అనేక మంది యువకుల్ని ఆకర్షితులు చేసి ఆ రోజు ఉన్నటువంటి క్యూబాలో ఉన్నటువంటి బటిస్టా ప్రభుత్వానికి సామ్రాజ్యవాదానికి మడుగులెత్తేటటువంటి బటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఎందరో మంది యువకులతోటి ఉద్యమం కొనసాగించి కామ్రేడ్ చేగువేరా యొక్క సహచర్యత్వంలో కామ్రేడ్ రాహుల్ క్యాస్ట్రో యొక్క సహచర్యత్వంతో ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్వహించి ఆ దేశానికి స్వతంత్రాలను తీసుకొచ్చినటువంటి ఫెడరల్ క్యాస్ట్రో ఆ సామ్రాజ్యవాదాన్ని తుదముంటించడం అనేటటువంటిది జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు ఖండించారు. విజయవాడ గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్లో ఆయన మాట్లాడుతూ రాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీని విమర్శించే అర్హత కిరణ్ కుమార్ రెడ్డికి లేదని, ఆయన వచ్చి అవకాశవాదిగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పూర్తిగా విఫలమయ్యేలా చేశారని విమర్శించారు. బీజేపీలో చేరి పదవుల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న రాహుల్ గాంధీపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కమ్మన ప్రభాకర్, హన్సరి, బొగ్గా రమణ పాల్గొన్నారు. కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా చేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుత బీజేపీలో అధికారం కోసం అరులు దాస్తూ బీజేపీ వాళ్ళ యొక్క మోచేతి నీళ్ళు తాగుతూ దేశ రాజకీయాల్లో క్లీన్ చిట్ ఉన్నటువంటి భావి భారత ప్రధాని అయ్యేటటువంటి రాహుల్ గాంధీ గారి గురించి ఆయన ఒక అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ గాంధీ గారికి మైండ్ ఉందా అనే లెవెల్లో మాట్లాడాడంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచన చేయాలని, అధికారం కోసం అరులు రాసేటటువంటి కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతుంటే దెయ్యాల వేదాలు వల్లించినట్లుంది. పచ్చి అవకాశవాది. ఆనాడు ఎటువంటి కష్టం లేకుండా ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తే ఏమీ చేయలేనటువంటి అసమర్థుడు, ఆనాడు ఉన్నటువంటి ఉద్యమాన్ని ఆపే విషయంలో కూడా అట్టర్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి. తద్వారా తను ఒక చెప్పుల పార్టీ అనేటువంటి పార్టీ పెట్టి, సమైక్యాంధ్ర అనే ఒక పార్టీ పెట్టి డిపాజిట్ కూడా రానటువంటి ప్రజాబలం లేని బలహీనుడు కిరణ్ కుమార్ రెడ్డి. ఎన్టీఆర్ జిల్లా కర్షక కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో రైతులు కార్మికులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల ప్రవేశాన్ని అనుమతించకూడదని, ట్రంప్ విధించిన 50% సుంకాలను ఉపసంహరించుకోవాలని, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మరియు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల ప్రవేశాన్ని అనుమతించకూడదని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను రద్దు చేయాలని, అలాగే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కర్షక కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య మాట్లాడుతూ ట్రంప్ మరియు భారత ప్రధాని మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన జరుగుతున్నాయని తెలిపారు. ట్రంప్ ఇటీవల సుంకాలను 25% నుండి 50%కు పెంచారని, దీని ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడే అవకాశం ఉందని అన్నారు. ఈ అంశంపై మోడీ స్పందించకపోవడం ఖండనీయం అని పేర్కొన్నారు. ట్రంప్ విధించిన ఆంక్షలు, మోడీ తలవించే విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రావుల వెంకయ్య, ప్రధాన కార్యదర్శి, అఖిల భారత రైతు సంఘం. ఈరోజు దేశవ్యాప్తంగా 13వ తేదీ ట్రంప్ విధానాలకు నిరసనగా, నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాలకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా, మరి దిష్టిబొమ్మలు తగలబెట్టడం ద్వారా నిరసన తెలియజేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఏదైతే మరి ట్రంప్ ఇటీవల ప్రకటించినటువంటి 25% సుంకాలు, ఇది ఏకంగా ఈరోజు 50% పెంచడం ద్వారా మొత్తం వ్యవసాయ రంగాన్ని కుప్పకూలేటువంటి ప్రమాదంలో నెట్టివేయబడతా ఉంది. ఇంత జరుగుతూ ఉంటే మరి నరేంద్ర మోడీ గుడ్లప్పకి చూస్తున్నాడు తప్పితే దానికి వ్యతిరేకంగా మరి ట్రంప్కి వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి భావన అతనిలో నుంచి రావటం లేదు. అందుకోసం రైతు సంఘాలు అంతకుముందు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అఖిల భారత స్థాయిలో 13 మాసాల పాటు ఏకఛత్రాధిపత్యంగా
మరి నరేంద్ర మోడీ గో బ్యాక్ అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున పోరాటం చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి ఆ 3 నల్ల చట్టాలని ఉపసంహరింపజేసి మొత్తం యావత్ రైతు జాతికి క్షమాపణలు చెప్పించేటువంటి పద్ధతులకి ఆ ఉద్యమం కొనసాగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం. దీని ప్రభావంతో కోస్తాలో నేడు రేపు అతి భారీ వర్ష సూచన. సీఎం చంద్రబాబు చిత్రపటానికి బీసీ నేతలతో కలిసి క్షీరాభిషేకం చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా 5 ఏళ్లలో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం తప్ప జగన్ బీసీలకు ఏమీ చేయలేదని వ్యాఖ్య. ప్రధాని మోదీపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శలు. ఎలక్షన్ కమిషన్ తప్పుదారి పట్టిందని విమర్శ. విజయవాడలో సందడి చేసిన పరదా చిత్ర బృందం. ప్రతి ఒక్కరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరిన నటి అనుపమ పరమేశ్వరన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.